ఇంకా బాగున్నది చూసారా. గైస్ గోయింగ్ టు జిమ్ అంటున్నా. ఇప్పుడైతే జిమ్ కి పోతున్నాం. వచ్చినాక చూసినా ఏమైతే ఈరోజు సెకండ్ డే ఆఫ్ బ్లాగ్. సో బండి పైన స్టార్ట్ చేస్తున్నా రైడ్ రా. సో మన అక్షయాలు కూడా పోతున్నాం కదా. ఇప్పుడే జిమ్ పోతున్నాం అనమాట. ఆయన ఇడ్లీ తీసుకో, ఇడ్లీ ఇడ్లీ ఏంటారా బెట్ట నేను. సో చలో సెకండ్ డే ఆఫ్ బ్లాగ్స్ అయితే మనం డైలీ కంటిన్యూ చేస్తున్నాం రా. సో జిమ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినాం మళ్ళీ చాలా రోజుల తర్వాత. జిమ్ చూపిస్తా ఈ రోజు ఏమేమి చేస్తాను పంపి వచ్చి సరేనా. రైట్ గైస్, తినేటప్పుడు మళ్ళీ తినేటప్పుడు బ్లాగ్ చేస్తాం. ఈ రోజు జిమ్ కి వచ్చేసిన రామా. జిమ్ ఈ రోజు నుంచి స్టార్ట్. సో ఇదే మన జిమ్. సో టోటల్ రా ఫన్ విచ్ జిమ్ వచ్చేది వచ్చేసాం. ఈరోజు చెస్ట్ కొడుతున్నా. గ్యాప్ వచ్చి చూద్దాం ప్లే చేస్తాను. సో గైస్ ఇప్పుడే బ్లాగ్ ఇప్పుడే జిమ్ అయితే అయిపోతుంది. ఇంకా కొంచెం సేపు ఇంకా 2-3 వర్కౌట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చిన ఫుల్ ట్రైన్ అయిపోయినా నేను. సో బాగుంది ఫస్ట్ డే ఆఫ్ జిమ్. అంటే ఫస్ట్ డే ఆఫ్ జిమ్ కాదు, చాలా రోజుల తర్వాత. సో బాయ్ అయితే జిమ్ చేస్తారు ఇద్దరు పార్ట్నర్స్. హలో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసిన రెడీ అయ్యి ఇక కాలేజ్కి వెళ్దాం. ఫస్ట్ రెడీ కావాలి. చలో రెడీ అయ్యి మీకు బ్లాగ్ స్టార్ట్ చేస్తా. ఇంటికి వచ్చేసిన పొద్దుటి నుంచి మొత్తం అన్నీ అయిపోయినాయి. సో టోటల్ ఫీజు కట్టేసిన అన్నీ అయిపోయినాయి. ఫుల్ స్టంట్ కూడా అయింది. మధ్యలో పోలీసులు పట్టుకోరు. పాప అదే పెద్ద స్టంట్ అనుకో. 1000 రూపాయలు కట్టే అనట్లేదు. ఇప్పుడే వచ్చినా. ఈరోజు మనం మధ్యదారి ఇద్దాం. మీకు మనం చూపిస్తా ఈరోజు ఎట్లానే చూపిస్తా. సో ఇప్పుడైతే లంచ్ చేసి వస్తా, ఓకేనా బ్రో. మళ్ళీ నాచరం అయితే వచ్చేసిన. ఇప్పుడే చిన్న పని ఉంటే సో ఫుల్ వండుకుంటే ఇప్పటిదాకా తిన్న తర్వాత. అందుకే వ్లాగ్ కూడా చేయలేకపోయినా. సో చూసాం ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది. ఇప్పుడే మాల్ అయితే గుడికి పట్టుకొచ్చేసారు. ఇక్కడ గుడికి వచ్చారు. లోపల పోయినారు. నేను ఈరోజు స్నానం చేసుకోలేదు. సో అంటే చేసుకున్నారు అది సారీ. లోపల పోలే, బయటనే ఉన్నా. చూద్దాం వాళ్ళు వచ్చినాక ఇంటికి పోయినాక బ్లాగ్ స్టార్ట్ చేసి, ఓకేనా బాయ్. వాళ్ళు పోయినాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకా గుడి దగ్గరనే ఉన్న గాయస్. ఇంకొకరు వస్తలేరు. లోపల వేరే అంటే వేరు ఇంకా వస్తలేరు. అమ్మ పిచ్చిలేస్తుంది బయట కూర్చొని. దగ్గర 1/2 అవర్ అయిపోయింది. అమ్మ ఇక్కడేమో మొత్తం అంటే హారన్లు ట్రాఫిక్ మస్తు ఉంది. పిచ్చిలేస్తుంది తెలుసు అప్పటి నుంచి. అమ్మ ఒక్క మనిషి లేడు రా నాయన. దూరం వరకు ఆకలి కూడా అవుతుంది. ఇప్పుడే మా దోజాడు ఒకటి ఫోన్ చేసిండు. అరే కుషాయి కూడా హనుమాన్ మందిర్ పోదాంరా అని. ఆడికి కూడా పోయేది ఉంది. ఇక్కడేమో టైం అవుతుంది. అమ్మ ఇన్నాళ్ళ అవుతుంది. వీళ్ళు రాగానే ఇక డైరెక్ట్ లాలపెట్టి కురుకుతాయి. ఇక సరే ఏమైతుంది చూద్దాం ఎంతసేపు అవుతుంది. ఇప్పుడే ఫ్రెండ్స్ తోటి అయితే హనుమాన్ మందిర్కి వచ్చిన. హనుమంతుడు ఎంత బాగున్నాడు ఒకసారి. వీళ్ళతో వచ్చిన ఎంత బాగున్నది చూసినా. సో గైస్ ఇప్పుడు ప్లాన్ వేస్తున్నాం వేరే దగ్గరికి ఎక్కడికన్నా పోవాలా అని. చూద్దాం. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినా. ఇంకెక్కడికన్నా పోతే నీకు చూపిస్తాం. బాయ్. సో గాయ్స్ ఈరోజు బ్లాగ్ ఏం లేకుండే. యాక్చువల్లీ ఈరోజు ఏం ఎక్కువ బయట తిరగలేదు. తిరిగినా నేను షూట్ చేయలేకపోయినా. సో ఈరోజు బ్లాగ్ ఇస్ వెరీ ఇన్కంప్లీట్. బట్ సరే ఏం కాదులే. రేపటి నుంచి అన్ని రికార్డ్ చేయడానికి వద్దాం. కొత్త కదా, కొంచెం అలవాటు కాలేదు. అంటే నేను ప్రతి దగ్గర ఏం చేస్తున్నా, నేను బ్లాగ్ ఓపెన్ చేస్తాను. నేను మర్చిపోతున్నా. ఇప్పటిదాకా నేను చాలా టైం పాస్ చేసిన. ఆ టైంలో నేను బ్లాగింగ్ స్టార్ట్ చేయలేదు. బికాస్ ఐ హ్యావ్ ఫర్గాట్ నేను ఒక బ్లాగ్ ఇస్తున్నా అని చెప్పి అట్లా. సో ఇవన్నీ అలవాటు కావాలంటే టైం పడుతుంది. ఓకే, లెట్స్ టేక్ సమ్ టైం. ఓకేనా బాయ్. నత్తి వస్తుంది అప్పుడప్పుడు. సో ఓకే బాయ్.